కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. ఏంది గంతాయాసపడుతున్నావు? జాగ్రత్త, గుండె ఆగిపోతుందేమో. రే, నా బిడ్డని ఇంట్లోంచి గెంటేశావా? కట్టు బట్టలతో వెళ్ళగొట్టినా మామూలుగా కాదు, అడుక్కు తినుడు తప్ప ఓతద్దం పెట్టి ఎతికినా ఇంకో దారి కనిపించకుండా చేసి రోడ్డెక్కించిన. ఆకలైతే ఆకులు తినాలే, నిద్రొస్తే చెట్టు కింద పండుకోవాలే. గది నీ కొడుకు పొజిషన్. అరే, గుండె పట్టుకోకు వేణుగోపాల్, కా గుండె ఇంకా పనిచేయాలి. నా గుండెల మీద తన్నాలే, నన్ను సంపాలే. ఇప్పుడే గుండె పట్టుకుంటే ఎట్లవయ్యా? కాలు జారి కింద పడ్డావనుకో పైకి పోతావు. నా మీద కక్ష కట్టి నా నాశనాన్ని కోరుకొని నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసి ఈ రోజు నా బిడ్డను బజారు పాలు చేసిన నువ్వు గెలిచాననుకుంటున్నావా? గెలుసుడు కాదు, నిన్ను ఓడించిన ఇన్ని దినాలు నీ మీద పెంచుకున్న పగ తీర్చుకున్నా. శత్రువును సాధించాలనుకునేటోడు కొడుకుని ఉసిగొలుపుతాడు, కత్తి నూరి శత్రువు మీదకి పంపుతాడు. కానీ నేను నా కడుపున పుట్టిన కొడుకును పక్కన పెట్టి ఒక ఆడదాన్ని ఆయుధంగా చేసుకున్నా. మీ అందర్నీ సర్వనాశనం చేసిన వేణుగోపాల్. అసలు అది నా కూతురే కాదు, యాడ పుట్టిందో ఎవడికి పుట్టిందో తెల్వద్. అమ్మ తోడు. నీకో ముచ్చటరికేనా? ఈ మధ్య నా బిడ్డగాని బిడ్డకు మొగుడి మీద గాలి మళ్ళింది, కడుపు కూడా తెచ్చుకుంది. మాట మాట్లాడితే జాలి చూపిస్తున్నది. గందుకే నీ బిడ్డతో పాటు నా బిడ్డగాని బిడ్డను కూడా తరిమి తరిమి కొట్టిన. ఆడది కదా అని ఒంటి మీద బట్టలు మాత్రం ఉంచిన. రే, ఏం మాట్లాడుతున్నావురా? అరే, ఇంత చెప్పినాక కూడా నీ నోట్లోకెళ్ళి సౌండ్ వస్తుందంటే నీ గుండె చాలా గట్టిది వేణుగోపాల్. ఎవరెవరు ఏమైపోతున్నారో తెలియట్లేదు. ఓ బిడ్డని కాపాడుకుందామని వెళితే మరో బిడ్డ అనాథల వీధిన పడ్డాడు. శ్రావణి కష్టాల్లో చిక్కుకున్నాడు. ఇప్పటిదాకా వాడి ఆస్తి రాయించుకున్నాడని మాత్రమే అనుకున్నాను. న్యాయబద్ధంగా పోరాడి నా ఆస్తి నా బిడ్డకు అప్పచెప్పాలనుకున్నాను. కానీ ఆ భూపతిగాడు నా బిడ్డను అన్యాయంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. శ్రావణి వాడిని నిస్సహాయుణ్ణి చేసేశాడు. శ్రావణి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, అసలు ఇప్పుడు వాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. తలుచుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను. శ్రావణి వాడే నాటికైనా ఇలా చేస్తాడని, దీపక్కి తీరని నష్టం చేస్తాడని ఊహించిందే కదండి. కానీ ఏం చేస్తాం? కానీ మన బిడ్డ మన మాట వినుంటే ఈ పరిస్థితి దాపరించేదా? ఈ విషయం మన కృష్ణకి చెప్పొద్దు శ్రావణి. జరిగిందంతా అబ్బాయికి తెలుసండి. ఏదో సాధించాలనుకుంటున్నావా? నా చెల్లిని క్షేమంగా కాపాడుకున్నాను. ఏ ఆడదైనా భర్త దగ్గర మాత్రమే సుఖంగా క్షేమంగా ఉంటుంది. భర్త అంటే భార్య బతుకు కోరేవాడు, నీలా చావు కోరేవాడు మాత్రం కాదు. అందుకే నా చెల్లెల్ని నీకు దూరంగా తీసుకెళ్ళిపోయాను. కల్పన్ని నా నుండి దూరం చేయడం నీ వల్ల కాదు. కల్పన ఎక్కడుందో చెప్పు. 24 గంటలు నీ జన్మస్థానంలో రెస్ట్ తీసుకుని వచ్చావు, జవాబు దొరకలేదా? స్టేషన్ని నా ఇల్లుగా, డ్యూటీని దైవంగా భావించేవాణ్ణి. జైలు గోడలు నాకు కొత్తేం కాదురా. బయటికి రావాలి అని అనుకుంటే క్షణాలు చాలు. ఎందుకురా ఇంత మూర్ఖత్వాన్ని పెంచుకొని తిరుగుతున్నావు? అనుమానం అనేది కంటిలో నీటి పొర లాంటిది. నా పరిస్థితి ఇప్పటికైనా అర్థం చేసుకోరా. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. చావు బతుకుల మధ్య ఉన్న నా భార్య ఎక్కడుందో తెలియక ఈ 24 గంటలు నరకం అనుభవించానురా. చెప్పను అని నీకు 100 సార్లు చెప్పాను. నీ మొసలి కన్నీళ్ళకి నా దగ్గర విలువ లేదు. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.